సంక్రాంతి హీరో అనిపించుకున్నాడు సూపర్ స్టార్ కృష్ణ. ఏ హీరోకి సాధ్యం కాని విధంగా సంక్రాంతి సెంటిమెంట్ తో ఎక్కువ సినిమాలు రిలీజ్ చేసి చరిత్ర సృష్టించాడు సూపర్ స్టార్. కృష్ణకి సంక్రాంతి సెంటిమెంట్ మొదలైంది అసాధ్యుడు విజయంతో. ఆనాటి నుంచి సంక్రాంతి సెంటిమెంట్ గట్టిగా తగిలింది కృష్ణకి. అప్పటి నుంచి సంక్రాంతికి ఖచ్చితంగా తన సినిమా ఒకటి రిలీజ్ అవ్వాలని సెంటిమెంట్ గా పెట్టుకున్నారు సూపర్ స్టార్. అలా స్టార్ట్ అయిన కృష్ణ సెంటిమెంట్ రికార్డ్ బ్రేకింగ్ అయింది. 30 సంక్రాంతి సినిమాలిచ్చి ఆడియన్స్ ను అలరించారు కృష్ణ. ఆయన ఖాతాలో అప్పటికే చాలా రికార్డులు ఉండగా ఇది కూడా అందులో ఒకటిగా చేరిపోయింది. జనవరి 12, 1968 సూపర్ స్టార్ కృష్ణ నటించిన 11వ సినిమా అసాధ్యుడు మొదటి సంక్రాంతి హిట్ గా నిలిచింది. ఈ సినిమా 100 రోజుల పండుగ చేసుకుంది. అప్పటి నుంచే సంక్రాంతి సెంటిమెంట్ స్టార్ట్ అయింది. దాంతో సంక్రాంతికి తన సినిమా ఒకటి విడుదలవ్వాలని నియమం పెట్టుకున్నారు. అలా స్టార్ట్ అయిన సంక్రాంతి సినిమాల ప్రవాహం రికార్డ్ బ్రేకింగ్ 30 వరకు చేరింది. కృష్ణ కంటే ముందు హీరో, అప్పటి స్టార్ హీరో ఎన్టీఆర్ మాత్రం 28 సంక్రాంతి సినిమాలు మాత్రమే ఇస్తే, కృష్ణ మాత్రం 2 అడుగులు పైకి వేసి 30 సంక్రాంతి సినిమాలు అందించాడు. అంతేకాదు ఒక్క సంక్రాంతికి ఎన్టీఆర్ సినిమాతో కూడా తలపడ్డాడు కృష్ణ. సంక్రాంతి సినిమా అంటే కుటుంబ కథతో ఉండాలన్న అప్పటి నమ్మకాన్ని కూడా కాదని ప్రయోగం చేయటానికి సాహసం చేశారు కృష్ణ. జేమ్స్ బాండ్ లాంటి యాక్షన్ థ్రిల్లర్ సినిమాను 1966లో తను నటించిన గూఢాచారి 116 ఘన విజయం సాధించింది. సంక్రాంతికి కృష్ణకు మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చింది. తన కెరీర్లో 350 సినిమాలకు పైగా నటించిన కృష్ణ అందులో రికార్డ్ స్థాయిలో 30 సినిమాలు సంక్రాంతికే రిలీజ్ చేశారు. అందులో ఎక్కువ శాతం హిట్లే ఉన్నాయి. ఈ రకంగా సంక్రాంతి మొనగాడు అనిపించుకున్నాడు సూపర్ స్టార్. 1968 మొదటి సంక్రాంతి సినిమా అసాధ్యుడు సూపర్ హిట్ అవ్వగా, తర్వాత 1969లో శోభన్ బాబుతో కలిసి మంచి మిత్రులు, 1973లో కౌ బాయ్ మంచి వాళ్లకు మంచివాడు, 1976లో పాడి పంటలు, 1977లో కురుక్షేత్రం, 1978లో ఇంద్రధనుసులు సినిమాలు వచ్చాయి. అంతేకాదు 1980లో భలే కృష్ణుడు, 1981లో ఊరికి మనగాడు, 1983లో బెజవాడ బెబ్బులి, 1984లో ఇద్దరు దొంగలు, 1985లో అగ్నిపర్వతం, 1987లో తండ్రి కొడుకుల ఛాలెంజ్, 1988లో కలియుగ కర్ణుడు, 1989లో రాజకీయ చదరంగం, 1990లో ఇన్స్పెక్టర్ రుద్ర, 1992లో పరమశివుడు, 1993లో పచ్చని సంసారం, 1994లో నెంబర్ 1, 1995లో అమ్మ దొంగ. ఇలా సంక్రాంతి సినిమాలు పరంపర కొనసాగింది. సంక్రాంతి సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర ఫీట్లు చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న స్టార్లు చాలా మంది ఉన్నారు. 1971 సంక్రాంతికి విడుదలైన దసరా బుల్లోడు ఎలాంటి హిట్ సాధించిందో అందరికీ తెలుసు. హీరోగా రిటైర్ అయిన తర్వాత కూడా ఎవర్ గ్రీన్ క్లాసిక్ సీతారామయ్య గారి మనవరాలు సినిమా సంక్రాంతి హిట్తోనే 1991 సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించారు ఏఎన్ఆర్. హీరోగా రిటైర్ అయిన తర్వాత కూడా ఎవర్ గ్రీన్ క్లాసిక్ సీతారామయ్య గారి మనవరాలు సినిమా సంక్రాంతి హిట్తోనే 1991 సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించారు ఏఎన్ఆర్. సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించిన సూపర్ హిట్ చిత్రం అసాధ్యుడు 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. టైగర్ ప్రొడక్షన్స్ పతాకంపై వి రామచంద్రరావు దర్శకత్వంలో నెల్లూరు కాంతారావు, ఎస్హెచ్ హుస్సేన్ నిర్మించిన ఈ చిత్రం జనవరి 12, 1968 విడుదలైంది. హీరోగా మంచి ఇమేజ్ తీసుకొచ్చిన గూఢాచారి 116 చిత్రం తర్వాత
సూపర్ స్టార్ కృష్ణ చేసిన సినిమా ఇది. అసాధ్యుడు చిత్రంలోని క్యారెక్టర్కి ఆయన 100% న్యాయం చేశారు. క్రైమ్ నేపథ్యంలో రూపొందిన చిత్రమైనప్పటికీ కథలోని కొత్తదనం వల్ల ఘన విజయాన్ని అందుకుంది. అడ్వెంచర్ సినిమాల్లో ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చిన సినిమా అసాధ్యుడు. అల్లూరి సీతారామరాజు చిత్రానికి నాంది. ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా ఒక బ్యాలేని రూపొందించారు దర్శకుడు రామచంద్రరావు. ఇందులో సూపర్ స్టార్ కృష్ణ తొలిసారి అల్లూరి సీతారామరాజుగా నటించి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. ఈ పాత్ర పోషించాలన్న కోరిక కృష్ణకు అంతకుముందే ఉండేది. ఈ చిత్రంలోని బ్యాలేతో అది మరింత బలపడింది. చరిత్ర సృష్టించిన అల్లూరి సీతారామరాజు చిత్ర రూపకల్పనకు అసాధ్యుడు చిత్రంలోని బ్యాలే నాంది పలికిందని చెప్పొచ్చు. మొదటి సంక్రాంతి సినిమా. సంక్రాంతికి తొలిసారి విడుదలైన కృష్ణ సినిమా అసాధ్యుడు. 1968 జనవరి 12న ఈ చిత్రం విడుదలై ఘన విజయం సాధించడంతో కృష్ణకు సంక్రాంతి సెంటిమెంట్ మొదలైంది. ఈ చిత్రం ద్వారా ప్రముఖ ఛాయాగ్రాహకుడు విఎస్ఆర్ స్వామి పరిచయం కావటం విశేషం. అసాధ్యుడు చిత్రం విడుదలై 50 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో ఈ జనవరి 12కి అసాధ్యుడు రిలీజ్ అయి 50 సంవత్సరాలు పూర్తవుతుంది. మొట్టమొదటి సంక్రాంతికి విడుదలైన చిత్రమిదే. అందులోనే 15 నిమిషాలు ఉండే బాలేలో అల్లూరి సీతారామరాజుగా యాక్ట్ చేశారు కృష్ణ. అప్పటి నుంచి అల్లూరి సీతారామరాజు ఫుల్ పిక్చర్ చేయాలని మనసులో కోరిక ఉండేదట. ఈ బాలేని దర్శకుడు రామచంద్రరావే పిక్చరైజ్ చేశారు. ఆ తర్వాత అల్లూరి సీతారామరాజు చిత్రానికి కూడా ఆయనే డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని ప్రారంభించడం జరిగింది. సూపర్ స్టార్ కృష్ణ, కేఆర్ విజయ, రామకృష్ణ, ముక్కామల, చలం, బాలకృష్ణ, నెల్లూరు కాంతారావు, రావికొండలరావు, పెరుమాళ్ళు, సంతోష్ కుమార్, రామకృష్ణ, రాజారావు, వల్లం నరసింహారావు, ఓఎస్ఆర్ ఆంజనేయులు, బాలరాజు, వాణిశ్రీ, సంధ్యారాణి, రమప్రభ, టీజీ కమలాదేవి, జ్యోతి, ఉదయలక్ష్మి, లక్ష్మీకాంతమ్మ, పద్మలత, కోటీశ్వరి, విజయలక్ష్మి, బేబీ రోజా రమణి నటించగా అతిథి నటులుగా చంద్రమోహన్, ప్రభాకర్ రెడ్డి, టి చలపతిరావు నటించారు. సెంటిమెంట్ మొదలైంది దివంగత సూపర్ స్టార్ కృష్ణ నుంచి. 1 కాదు 2 కాదు, ఏకంగా 30 సంక్రాంతి సినిమాలు చేసి రికార్డ్ క్రియేట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సంక్రాంతికి 30 సినిమాలు చేసిన హీరో ఎవరూ లేరు. అది కేవలం కృష్ణకే దక్కింది. ఫిల్మ్ ఇండస్ట్రీలో సంక్రాంతి సెంటిమెంట్ బాగా పనిచేస్తుంది. సంక్రాంతికి ఒక సినిమా కలిసి వచ్చిందంటే చాలు, అదే సెంటిమెంట్తో వరుస హిట్లు కొట్టిన హీరోలు చాలా మంది ఉన్నారు. ఇక అందులో టాప్లో నిలిచారు కృష్ణ. సంక్రాంతి సెంటిమెంట్తో ఎక్కువ సినిమాలు రిలీజ్ చేసి చరిత్ర సృష్టించారు. దీంతో సంక్రాంతి హీరో అనిపించుకున్నారు. కృష్ణకి సంక్రాంతి సెంటిమెంట్ మొదలైంది అసాధ్యుడు విజయంతో. ఆనాటి నుంచి సంక్రాంతికి తన సినిమా ఒకటి విడుదల అవ్వాలని నియమం పెట్టుకున్నారట కృష్ణ. అప్పటి నుంచి ప్రతి సంక్రాంతికి కృష్ణ సినిమాలు వచ్చేవి. అలా 30 సినిమాలు చేశారు. కృష్ణ దాదాపు 350కి పైగా సినిమాలు చేశారు. అందులో 30 సినిమాలు సంక్రాంతి సినిమాలే కావటం విశేషం. 1968లో సంక్రాంతికి అసాధ్యుడు సినిమా విడుదలైంది. ఆ తర్వాత 1969లో శోభన్ బాబుతో కలిసి మంచి మిత్రులు, 1973లో మంచి వాళ్లకు మంచివాడు, 1976లో పాడి పంటలు, 1977లో కురుక్షేత్రం, 1978లో ఇంద్రధనస్సు, 1980లో భలే కృష్ణుడు, 1981లో ఊరికి మనగాడు, 1983లో బెజవాడ బెబ్బులి, 1984లో ఇద్దరు దొంగలు, 1985లో అగ్నిపర్వతం సినిమాలు విజయం సాధించాయి. ఇంతటితోనే ఆయన విజయం ఆగలేదు. ఆ తర్వాత కూడా దీన్ని ఆయన కొనసాగించారు. 1987లో తండ్రి కొడుకుల ఛాలెంజ్, 1988లో కలియుగ కర్ణుడు, 1989లో రాజకీయ చదరంగం, 1990లో ఇన్స్పెక్టర్ రుద్ర, 1992లో పరమశివుడు, 1993లో పచ్చని సంసారం, 1994లో నెంబర్ 1,
1995లో అమ్మ దొంగ, ఇలా సంక్రాంతిలో సరదా సాగింది. అలా స్టార్ట్ అయిన సంక్రాంతి సినిమాల రికార్డ్ బ్రేకింగ్ 30కి చేరింది. ఎన్టీఆర్ నటించిన సినిమాలు 28 సంక్రాంతికి విడుదలయ్యాయి. కృష్ణ నటించిన సినిమాలు 30 విడుదలయ్యాయి. సంక్రాంతి సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర తమ అదృష్టాన్ని పరీక్షించుకున్న స్టార్లు చాలా మంది ఉన్నారు. 1971 సంక్రాంతికి విడుదలైన దసరా బుల్లోడు ఎలాంటి హిట్ సాధించిందో అందరికీ తెలుసు. హీరోగా రిటైర్ అయిన తర్వాత కూడా సీతారామయ్య గారి మనవరాలు సినిమాతో సంక్రాంతి బరిలో దిగి హిట్ సాధించారు ఏఎన్నార్. ఇక చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్ వంటి హీరోలు కూడా సంక్రాంతికి వారి అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వీరు నటించిన పలు సినిమాలను సంక్రాంతికి విడుదల చేసి హిట్ టాక్ తెచ్చుకున్నారు. కానీ కృష్ణను మాత్రం ఎవరూ క్రాస్ చేయలేకపోయారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సంక్రాంతి హీరో సూపర్ స్టార్ కృష్ణనే. సూపర్ స్టార్ కృష్ణ టాలీవుడ్లో తనకంటూ ఓ సపరేట్ ఇమేజ్ని సొంతం చేసుకున్న లెజెండ్. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఆయన నిరూపించుకున్నారు. అనేక ప్రయోగాలు చేసి మెప్పించారు. సినిమాకి సంబంధించిన ప్రతి ప్రయోగం కృష్ణ సినిమాతోనే జరిగిందని చెప్పటంలో అతిశయోక్తి లేదు. ఎన్నో క్లాసిక్స్, మరెన్నో సూపర్ హిట్స్తో ఇప్పటికీ అభిమానుల గుండెల్లో సూపర్ స్టార్గా నిలిచిపోయారు కృష్ణ. సూపర్ స్టార్ కృష్ణకి మరో పేరు ఉంది. ఆయన్ని సంక్రాంతి మొనగాడు అని పిలిచేవారు. సంక్రాంతికి సూపర్ స్టార్ సినిమా వచ్చిందంటే హిట్ గ్యారంటీ. ఈ విషయాన్ని ఏకంగా ఆయనే వెల్లడించారు. సంక్రాంతికి తనకు తిరుగులేదని చెప్పారు. తన కెరీర్లో 30 ఏళ్ల పాటు సంక్రాంతికి తన సినిమాలు వచ్చేవట. అసాధ్యుడు సినిమాతో ఆయన ఫస్ట్ టైం పొంగల్ బరిలోకి దిగారట. వి రామచంద్రరావు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం 1986లో విడుదలైంది. ఇందులో కృష్ణ హీరోగా నటించగా వల్లూరి బాలకృష్ణ, చలం ప్రధాన పాత్రల్లో నటించారు. వాణిశ్రీ హీరోయిన్గా నటించారు. ఈ సినిమా పెద్ద విజయం సాధించింది. అయితే ఈ మూవీ ఏకంగా ఎన్టీఆర్ సినిమాకి పోటీగా వచ్చింది. కేవీ రెడ్డి రూపొందించిన విజయ ప్రొడక్షన్ నుండి వచ్చిన ఉమాచండి, గౌరీ శంకరుల కథ సినిమాని అదే సంక్రాంతికి విడుదల చేశారు. ఎన్టీఆర్ నటించిన ఈ మూవీపై సూపర్ స్టార్ నటించిన అసాధ్యుడు మూవీ విడుదలై పెద్ద హిట్ అయింది. ఆ సమయంలో మైథలాజికల్ సినిమాలతో ఎన్టీఆర్ జోరు మీదున్నారు. ఆయన విజయ పరంపర సాగుతున్న సమయంలో అప్పుడప్పుడే హీరోగా నిలబడుతున్న కృష్ణ నటించిన అసాధ్యుడు పెద్ద హిట్ కావటంతో అంతా షాక్ అయ్యారు. రామారావుకే మతిపోయిందట. అప్పటి నుంచి ప్రతి ఏడాది సంక్రాంతికి తన సినిమాలు వచ్చాయని, 30 సార్లు సంక్రాంతికి తన సినిమాలు విడుదలయ్యాయని, ఆధిపత్యం చూపించాయని ఒక సందర్భంలో కృష్ణ చెప్పారు. సూపర్ స్టార్ కృష్ణ ఎన్టీఆర్తోనూ పలు మైథలాజికల్ మూవీలు చేశారు. అదే సమయంలో ఎన్టీఆర్కి పోటీగా సినిమాలు చేశారు. ఆయనకు పోటీగా చేసిన సినిమాలు చాలా విజయం సాధించాయట. ఓ రకంగా వీరిద్దరి మధ్య గట్టి పోటీ ఉండేదట. ఎన్టీఆర్ ప్రభుత్వంపై వ్యతిరేకంగానూ సినిమాలు చేసి కృష్ణ సక్సెస్ సాధించడం విశేషం. ఇక 1961 నుంచి నటుడిగా మారిన కృష్ణ 2016 వరకు సినిమాలు చేశారు. దాదాపు 5.5 దశాబ్దాలు ఆయన నటించి మెప్పించారు. 2 ఏళ్ల క్రితం ఆయన అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన వారసత్వాన్ని, లెగసీని సూపర్ స్టార్ మహేష్ బాబు కొనసాగిస్తున్నారు.